నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. స్వాగతం పలికిన ఈవో లావణ్య, ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది అని, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని, రాష్ట్రంలో సమాజాన్ని పీడించే రుగ్మతలు తొలగి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. स्वामी संकल्पार्चन मंगल नीराजन पूजनं च करिष्ये। गणपतिं प्रार्थयामि। भवति सदाय पुरुषश्चेन्द्रिय आयुष्येवेन्द्रिये। महागणपति लक्ष्मी गणपति अष्टसिद्धि विनायक स्वामी संपूर्णानुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तो सर्वकार्येषु दिग्विजयसिद्धिरस्तो समस्त सर 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 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పౌర్ణమి పూట ఇంట్లో దీపాలు వెలిగించడంతో పాటుగా సమాజంలో కూడా మీ హోదాలలో రుగ్మతలను అసమానతలతో తీసి అందరూ కూడా బాగుండే విధంగా దీపం వెలిగించి ప్రార్థించుకోవాలని కోరుతారు. ఆంజనేయ స్వామిని దర్శించుకొని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి సుఖ సంతోషాలతో అష్టాయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ భగవంతుడు ఆ విధంగా జీవనాలు ఇవ్వాలని ఎంతో చరిత్ర మహిమ కలిగినటువంటి ఒక ఆలయం నుండి భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాను. తప్పకుండా ఆంజనేయ స్వామి ఇప్పుడు కూడా ఆపదలలో అందరిని రక్షించేటువంటి భగవంతుడిగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ యొక్క కర్మన్ ఘాట్ హనుమంతుడు ప్రార్థిస్తున్నారు.